వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఊటుపల్లికి చెందిన బంటు శ్రీనివాస్ ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆర్ఎంపీ గఫార్ దగ్గరకు వెళ్లాడు. ఆర్ఎంపీ ఇచ్చిన మెడిసిన్ వేసుకోవడంతో కుప్పకి ఉల్లిపోయాడు. వెంటనే పరుగు హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆర్ఎంపీ గఫార్ నిర్లక్ష్యం వల్లే శ్రీనివాస్ మృతి చెందాడని బంధువులు ఆందోళన చేపట్టారు. గతంలోనే కాలువకు భూములనిచ్చాము, మళ్లీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని, రైల్వే ట్రాక్ అని రైతుల జీవితాలతో ఆడుకోవద్దని ములుగు మండల రైతుల ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సిద్దిపేట జిల్లా రీజనల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న మర్కూక్ మండలం రైతులు గజ్వేల్ ఐఓసీ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వాలు చట్టాలను ఉల్లంఘించి పనిచేస్తున్నాయని ఆరోపించారు. జగిత్యాల జిల్లా తులసీనగర్లో ఆకుల నాగరాజు ఇంట్లో సునకానికి ప్రత్యేక పూజలు చేశారు. వాణినగర్కు చెందిన నాగమల్ల రాజేశం అనంతలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునకానికి శుద్ధమైన నీటితో స్నానం చేయించి పసుపు కుంకుమ బొట్లు పెట్టి సునకం మెడలో పూలమాల వేశారు. కాశీ పర్యటన తర్వాత కాలభైరవుని ప్రతిరూపానికి పూజలు చేయడం ఆనవాయితీ. రైతుల పక్షాన పోరాడిన జీవన్ రెడ్డి రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. రైతులు ఆగ్రహానికి గురైతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదుల కోసం పబ్లిక్ యాప్ ని విజిల్ ద్వారా స్వీకరిస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. సి విజిల్ యాప్ లో మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులే పంపవచ్చని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని కోరారు. మార్కాపురం ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేస్తున్నామన్నారు ఒంగోలు పార్లమెంటరీ స్థానం వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒంగోలులో వైసీపీ నాయకుల సమావేశం జరిగింది. మరోసారి జగన్ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా ఉన్నారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులందరికీ విజయం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. కడప నగరంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి అన్నారు. రంజాన్ మాసంలో ఒక్కో చోట 15 రోజుల వరకు నీరు వచ్చే పరిస్థితి లేదని ఆమె విమర్శించారు. మంచినీటి సమస్య తీర్చడంలో వైసీపీ సర్కార్ విఫలమైందన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదని మాధవి అన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జగన్ను మళ్లీ సీఎం చేయడం ఎంతో అవసరమన్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రతి ఇంటికి చేసిన మేళ్ల గురించి ప్రజలకు కార్యకర్తలు వివరించాలని ఎమ్మెల్యే కోరారు. గెలిపే లక్ష్యంగా గుంతకల్లులో కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ అన్నారు. భద్రాద్రి జిల్లా మనుగురు తహసీల్దార్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం నిర్వహించారు. రాజకీయ నేతల ప్రలోభాలకు గురికావద్దని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. కాకినాడ పరిసరాలలోని మత్స్యకార గ్రామాలకు ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఓఎన్జీజీ, ఓఎన్పీసీ, రిలయన్స్ కార్పొరేట్ సంస్థల నుంచి రావాల్సిన పిఆర్ఎస్ నిధులు మత్స్యకార గ్రామాలకు ఖర్చు పెట్టాలని చెప్పారు. కృష్ణా జిల్లా చెల్లపల్లిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ప్రజల భాగస్వామ్యంలో సక్సెస్ అవుతుందని అడ్వైజర్ శ్రీనివాసన్ అన్నారు. ఎంఎల్ఆర్ఎం నిర్వహణ విధానాలు, ప్రయోజనాలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో స్వచ్ఛ సుందర చెర్లపల్లి కన్వీనర్లు పాల్గొన్నారు. జనగాం జిల్లా పాలకుర్తిలో సిఆర్పీఎఫ్ ఫోర్స్ తో స్థానిక పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని పోలీసులు అన్ని చర్యలు చేపడుతున్నట్లు వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య తెలిపారు. నీటిలో పడి చనిపోయేందుకు యత్నించిన వ్యక్తిని హనుమకొండ యువకులు కాపాడారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగుడ్డ వద్ద కుమార్పల్లి యువకుడు ఎస్ఆర్పీసీ కెనాల్ బ్రిడ్జిపై నుండి దూకాడు. యువకులు లక్ష్మణ్, సాయి వెంకట్ నీటిలో దూకి యువకుడిని రక్షించారు.